ఓబీసీ నేతల నుంచి వస్తున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ, ఇతర పార్టీల్లో ఓబీసీ లీడర్స్ ఎలా గెలుస్తున్నారు, మన దగ్గర ఎందుకు ఓడిపోతున్నారు, ఓడిపోయేటువంటి సీట్లను మాత్రమే కేటాయిస్తున్నారు ఓబీసీలకి కాంగ్రెస్ పార్టీలో అనేది. ఇప్పుడు అది సరే, వేరే పార్టీలు ఎందుకు గెలుస్తున్నారు, ఈ పార్టీలో ఎందుకు గెలుస్తలేరంటే కొన్ని సీట్ల లోపల గెలవలేనటువంటి ఇస్తున్నారు అనేటువంటి దాని మీద పార్టీ చర్చ చేసుకోవాలి. గెలవడానికి అవకాశం ఉండే సీట్లను ఏ విధంగా మనం దాన్ని ఎంపిక చేస్తాం, వాటి క్రైటీరియా ఫిక్స్ చేసుకోవాలి. దాని ప్రకారంగా నేను బ్యాక్వర్డ్ క్లాస్, నేను పోటీ చేసిన నా కాన్స్టిట్యూన్సీలో నేను ముగ్గురం కూడా ఇద్దరు కూడా బీసీలే పోటీ చేసినాం. ఒక బీసీ గెలిచిండు, నేను అట్లానే బలగిన ఓడిపోయినా బీసీనే కాదు కదా. సో మనం వీలైనంత బీసీలు గెలవడానికి ఏం ప్రతిపాదన ఉందో పార్టీ ఏం చేయాలనో కూడా వాళ్ళని అడుగుతాం. పార్టీ నాయకుడిగా కార్యకర్తగా దాన్ని అమలు చేయడానికి బీసీలు అధిక ప్రాధాన్యత రావడానికి కాంగ్రెస్ పార్టీ మనసా వాచ తప్పకుండా, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకరితో సాధ్యం కూడా కాదు. వేరే పార్టీలు మాటలకే పరిమితం అయితే ఏదైనా బడుగు బలిగిన వర్గాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమనే విశ్వాసం గల వ్యక్తిగా నేను వాళ్ళ ఆకాంక్షల్ని, బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరగడానికి సంబంధించినటువంటి పోరాటంలో నేను ముందుండి వాళ్ళ పక్షాన్ని పోరాటం చేస్తాను. సో ఇది ఫలిస్తుందంటారా చేస్తున్నటువంటి పోరాటం ప్రయత్నం? ఎప్పటికి తెలుస్తుంది? అసలు ఎలక్షన్లో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? వీఆర్ ఫైటింగ్, నేనేమంటున్నా ముందు నేను చెప్పిన బలహీన వర్గాల వారు కూడా కాంగ్రెస్ పక్షాన రావడానికి నా ప్రయత్నం జరగాలి. అదేవిధంగా నా నాయకులకు పవర్ షేర్ కూడా నేను అప్పుడు ఈ రెండు నేను నా దగ్గరికి వచ్చిన డెలిగేషన్ కూడా అదే చెప్పినాం. 100% ఆ దిశలో మా పోరాటం, మా ప్లానింగ్ సాగుతుంది. గెలవడానికి అవసరమైన అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే పార్టీ ఆశీర్వచనంతో ఇలాంటి ఎన్నికల జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నారు మీరు. అటువంటి విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంటే అటువంటి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సహకారం అందించి గెలపడానికి కృషి చేయాలి. సో కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగానే మారిపోయిందా? సరే, ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ ఎవరి పార్టీ కాదమ్మా. కాంగ్రెస్ అనేది ప్రజా సమూహం, అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ ఒక ఫస్ట్ జనరేషన్ బ్యాక్వర్డ్ క్లీసర్, నేను ఐఎమ్ లీడర్ ఇయర్ అంటే నేనేమంటున్నా, ఎవరో ఒకరిదే పార్టీ అని అనుకొని భయపడి ఇట్లా పడుకుండడం కాదు, బరాబర్ కొట్లాడుతూ ఐఎమ్ మై షేర్ నా వాటా నాది. నేను ఎవరి మీద ఎలిగేషన్ లేదు, అందరం కలిస్తేనే పార్టీ. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, రెడ్లు కావచ్చు. అసలు వెనకటికి ఇవన్నీ ఎక్కడేమా, క్షత్రియులు, క్షుద్రులు, వైశ్యులు, బ్రాహ్మణులేనే. ఇలా రెడ్లతో క్షుద్రులు కాబట్టి మేము అందరం క్షుద్రులే. ఓన్లీ క్షత్రియులు ఇక్కడ మన దగ్గర లేదు రాజ్యం. వైశ్యులు బ్రాహ్మణులతో మనకు ఇబ్బంది లేదు, వాళ్ళతో మనతోటి కాంగ్రెస్కు ప్రేమపూర్వకంగా ఉండేటోళ్ళు లెక్క క్షుద్రులు అంత క్షుద్రులే. మళ్ళీ ఇక్కడ ఈ దాంట్లో పంచాయతీ ఎందుకు, మళ్ళీ మనవాద శాస్త్రం పోతే 4. సో ఇప్పుడు వర్గ భేదాలు అంతే కదా. ఎగ్జాక్ట్లీ. అయితే వర్గ భేదాలు లేవు కానీ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు కారణం దానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో మంత్రి కాకుండా కనీసం 5 సంవత్సరాలు మంత్రి కూడా చేయని వ్యక్తికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఎవ్రీ 5 years టర్మ్ చేసిన మంత్రి ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ సీఎం అనుకుంటున్నాడు. ఏం చేస్తాం మరి? తప్ప ఇగో అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఓ స్ట్రేచర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు ఉండ్రి, 25 సంవత్సరాల పోరాటము, దానికి ఒక అటువంటి పరిస్థితిలో వయసు రీత్యా కావచ్చు, లేకపోతే పార్టీలో అనుభవించిన పదవుల రీత్యా, ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఇన్ ఇండివిజువల్స్, బట్ అటువంటి పరిస్థితి లేదు కదా, ఒప్పుకోవాలి కదా. మేము కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడడం వల్లే ఇప్పుడు అందరూ కూడా 5 సంవత్సరాల మంత్రి చేసిన ప్రతి ఒక్కరూ నేనెందుకు ముఖ్యమంత్రి ఎలిజిబిలిటీ కాదనుకుంటున్నాను. ఇది మాకు వచ్చినటువంటి పెద్ద ముప్పు. 2014 నుంచి ఇయ్యాల వరకు మా మెడ మీద ఉన్న కత్తి. సో రేవంత్ రెడ్డి ఆ పూర్వపు ఛాయల్ని పోగొట్టుకోలేదు. ఈవెన్ టీపీసీసీ చీఫ్ పొన్నం ప్రభాకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఊకే రేవంత్ రెడ్డి గారి గురించో, వెంకరెడ్డి గారి గురించో, అదే అధ్యక్షుడు అయితే నేనేమంటున్నా, ఎవరి అభిప్రాయం ఏదైనా పార్టీ ప్రయోజనం కలిగేటట్టే ఉండాలి. అది రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, వెంకరెడ్డి గారిది కావచ్చు, పొన్నా లక్ష్మయ్య గారిది కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారిది కావచ్చు. పార్టీ ప్రయోజనాల కొరకు కలిగి ఉండాలి. పార్టీ ప్రయోజనానికి వ్యతిరేకంగా ప్రకటనిస్తే కార్యకర్తలు గమనిస్తారు. నాయకత్వం ఎవరైతే మాకు ఒక కోఆర్డినేషన్ చేసి ఐసీసీ రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళు చేస్తారు. కానీ నేను మ్యూచువల్గా దాని మీద రియాక్ట్ కావడం అనేటువంటిది నాకు ఇష్టం లేదన్నమాట. ఓకే, వ్యక్తిగతంగా మీరు రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. బట్ కరీంనగర్కి సంబంధించి చూస్తే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? ఉత్తర తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కూడా ఉన్నటువంటి కొంచెం హర్డిల్స్ ఏదైతే ఉన్నాయో అటు బేసిక్గా కూడా మేము ఒక పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఎక్కడైతే బాగుందని అనుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫలితాలు అక్కడి నుంచే కాంగ్రెస్కు మెరుగా రావడానికి కొరకు మాది కూడా ఒక పార్టీ ఆలోచన చేస్తుంది. వ్యూహంకు ఎట్లా చేయాలనే ఒక సమన్వయం కోసం ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. మేము ఆ బేస్ మీద, ఫీల్డ్ మీద మాకు ఉండేటటువంటి ఫీడ్బ్యాక్ తోటి వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి.
సో లాస్ట్ టైము బండి సంజయ్ అక్కడ నుంచి గెలిచినప్పుడు ఒక పోలరైజేషన్ జరిగింది అనేది హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు అని ఇలాంటి హిందుగాళ్ళు బొందుగాలని ముఖ్యమంత్రి అన్నాడు. అది వాళ్ళకి ఎలక్షన్ ఎజెండా అయింది. అప్పుడు హనుమాన్ జయంతి మొత్తం సోషల్ మీడియా ప్రతి హనుమాన్ గుడిని ఒక కేంద్రం అయింది. ఆ పదాన్ని వాడుకున్నారు. ఆ పదాన్ని వాడుకున్న మనిషి ఎన్నడూ కూడా మళ్ళీ హిందువుల అంశాల మీద మాట్లాడలే. అదే జిల్లాలో కొండగట్టు ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలే. ప్రసాద్ స్కీమ్ కింద కేంద్రం నుంచి మస్తు పైసలు తేవస్తుండే. వేములవాడకు ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తా అన్నాడు. నిన్నడో కొన్నాడు బండి సంజయ్ ఏమైంది ముఖ్యమంత్రి అని గొంతు కూడా బయటకు వచ్చి అడగలే. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసింది సెక్యులర్. మేము ఆనాడు కూడా కేసీఆర్కి ఇట్లనే అన్నాడు. ఎవరో మాట్లాడుతూ నేను ఇన్ని యజ్ఞాలు చేసినా అన్ని చేసినా వాడవాడా ఇందుగాడు బొందుగాడు నాకంటే అనే మాట మాట్లాడితే దాన్ని ఎజెండా చేసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇప్పించి నేను ఆ అంశంలో వడదలుచుకోలే. కానీ గెలిచిన ఏ అభ్యర్థి అయినా ఆ నియోజకవర్గానికి ఏం చేసిండు 5 ఏళ్ళ అనేటువంటిది చర్చ. నేను ఐడ్రీమ్ను 2 చేతులు జోడించి నమస్కారం చేసి అడుగుతా ఉన్నా. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ గారు ఉన్నారు 2004 నుంచి 9, 9 నుంచి 14 దాకా నేను, 14 నుంచి 19 దాకా వినోద్ గారు, ఇలా బండి సంజయ్, 4 ఎంపీల అభివృద్ధి మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలకు ఏం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయండి. నా అభివృద్ధిని నన్ను అడగండి, వాళ్ళని కూడా అడగండి, చర్చ చేయండి. నేను చెప్తున్నా ఇవాళ ముగ్గురిది కలిపి నా అంత అభివృద్ధి ఉంటే నేను ఎన్నికల పోటీ చేయాలి. అయితే లాస్ట్ టైం ఏమో ఆ పోలరైజేషన్ వల్ల గెలిచారంటుంటే ఈసారి మాత్రం బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి తప్పించడం వల్లే వచ్చినటువంటి సింపతితో గెలుస్తారు అని బీజేపీ ట్రోల్ రాణి రుద్రమదేవి అన్నట్టు ప్రధానమంత్రి అవుతారని ఓట్లు ఇస్తారు అనుకుంటున్నారే ఇది. ఆయన మీద నేను వాళ్ళ దుబ్బాకి ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా మంగళసూత్రాలు అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి పార్టీ పైసలు కావచ్చు లేకపోతే ఇంకేడే 100 కోట్లు ఖర్చు పెట్టే కాడి నుంచి ఆయన రాజభోగాలకు సంబంధించినటువంటి పరిస్థితిని చూసి ఆయన మీద విచారణ జరిగి పార్టీ నుంచి అవినీతి మీద తీసేస్తే ఇక మళ్ళీ ఆయన మీద సానుభూతి. అమ్మ నేను ఒకటే చెప్తున్నాను, పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిచినారు. నా తమ్ముడు జూనియర్, నాకేం జెలసీ కాదు, ఎలక్షన్లో గెలుస్తుంటే ఓడిపోతుంటారు. కానీ ఆయన స్టేట్మెంటే నేను పార్టీ కొరకు పనిచేస్తాను తప్ప ప్రజల కొరకు పనిచేయని చెప్పినాడు. నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు ఎవరైనా నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించవచ్చు. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు, బట్ ఈ నెవర్ అటెండెడ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్. సో పబ్లిక్ ఊహించి బండి సంజయ్ అనే కాడికి వచ్చింది. ఇవాళ పార్టీ నుంచి తీసేయంగానే ఇక్కడికి వచ్చేసి దేవుడా ఏ వారం ఇయ్యలే వారం రేపు ఏ వారం ఎల్లుండి వేరే వారం అంటే వారాలు కరీంనగర్ ప్రజలకు బాగా జ్ఞాపకం. ఆ వారం కొరకు చూస్తారు, ఏం కాదు. ఓకే, ఆ వారం కొరకు కరీంనగర్ ప్రజలు చూస్తారు. బట్ కంక్లూడింగ్ అని లాస్ట్ క్వశ్చన్, తెలంగాణలో కాంగ్రెస్ రావాలి అంటే ఈగోల్ని పక్కన పెట్టి అందరూ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? ఇంకేదైనా ఒక మ్యాజిక్ మంత్రం ఉంటుందా? ఏం లేదు. తెలంగాణలో నేను చెప్తే కదా, కాంగ్రెస్ అధికారంలో అంటే ముందు ట్యూన్ అందరు కలిసి ఒకటే గొంతుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలని, అంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాని మీద పోరాటం చేయాలి అనేది నా ఆకాంక్ష. అండ్ ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ కలిసి పోరాటం చేయాలంటేనే ఇంటర్నల్ అన్ని ఓవర్కమ్ కావాలన్నట్టే కదా. ఏది టఫ్ అనిపిస్తుంది మీకు? ఇంటర్నల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ని ఓవర్కమ్ అవ్వడం టఫ్ అనిపిస్తుందా, బీఆర్ఎస్ని పోటీ చేయడం టఫ్ అనిపిస్తుందా? మీరు ముందన్నదే టఫ్ అనిపిస్తుంది. ఇవాళ మాకు సంబంధించి ప్రత్యక్షంగా కనబడుతుంటే దీని మీద యుద్ధం చేయాలి. ఫస్ట్ యుద్ధం చేసి గెలిస్తే వాళ్ళతో ఈజీగా కొట్టచ్చు. వాళ్ళు బలహీన పడినారు, ప్రజలకి కింద రెడీ ఉన్నారు. ఇక నువ్వు చక్కగా ఉంటావు అంటే ఆడే పడిపోయేది అంటున్నారు.